Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియోలో మన క్వశ్చన్ వచ్చేసి లెటర్ క్వశ్చన్ నెంబర్ 83 అనమాట. రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ సార్టెడ్ లిస్ట్ అంటే లింక్ లిస్ట్. ఓకే, సో అడిచిన లిస్టింగ్ ఎలా ఉంది, మనం ఏం అవుట్పుట్ రిటర్న్ చేయాలి, 1 or 2 రిటర్న్ చేయాలి. ఇక్కడ మధ్యలో డూప్లికేట్ని రిమూవ్ చేసేయాలి. సేమ్ ఎగ్జాంపుల్ 2 చూడండి. ఇక్కడ 2 1లు ఉన్నాయి, 2 3లు ఉన్నాయి. అవుట్పుట్ ఏం రావాలి మనకి, ఒక 1 ఒక 2 ఒక 3 రావాలి. డూప్లికేట్స్ని రిమూవ్ చేయాలన్నమాట. అండ్ దీనికి వచ్చేసి ఒకటే వే ఉంటుంది, ఇటరేటివ్ అప్రోచ్. సో ఇది కూడా చాలా ఈజీ. సో ఫాస్ట్గా చెప్పేస్తా, చాలా ఈజీ అప్రోచ్. యాజ్ యూజువల్గా మనం ఏం చేస్తాం, టెంప్ ఈక్వల్ టు హెడ్ అని చెప్పి కాపీ తీసుకుందాం, అంటే అడ్రస్ని కాపీ చేసుకుందాం. తర్వాత వైల్ టెంప్ అండ్ టెంప్ డాట్ నెక్స్ట్ 2 కన్నా ఎక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఇఫ్ టెంప్ డాట్ వాల్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్ డాట్ వాల్ ఏం చేయాలి, ఇక్కడ 2 ఈక్వల్ అయింది అనుకో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెంప్ ఇక్కడ ఉంది, టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఇది, ఈ 2 ఈక్వల్ అయినాయి అనుకో, ఏం చేయాలి, ఇది ఎక్కడ పాయింట్ చేస్తుంది, ఫస్ట్ది దీనికి పాయింట్ చేస్తుంది, ఈ కనెక్షన్ రిమూవ్ చేసి డైరెక్ట్ దీనికి పాయింట్ చేసే చేయాలి. సో సింపుల్గా టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్ ఎల్స్లోకి వచ్చినది ఏం చేయాలి. ఓకే, ఎల్స్ చెప్తాను, చెప్పే ముందు ఇది కూడా చెప్పేస్తా ఒకసారి. సో ఈ పాయింట్ అర్థమైంది కదా, ఇఫ్ కండిషన్ ఎందుకు రాస్తాను, టెంప్ అంటే ఇక్కడ ఉంది, టెంప్ డాట్ వాల్ అంటే ఇది వస్తుంది, 1 వస్తుంది, ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్ డాట్ వాల్. ఇందులో నెక్స్ట్ అంటే లింక్ లిస్ట్లో డేటా అండ్ అలాగే నెక్స్ట్ దానికి అడ్రస్ ఉంటుంది కదా, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్. సో డాట్ నెక్స్ట్ అంటే దీని అడ్రస్ వస్తుంది, దాంట్లో వాల్యూ ఉంది 1 ఉంది, ఇది కంపేర్ చేస్తున్నావు, 2 ఈక్వల్ అయినాయి. ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను, టెంపింగ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, డాట్ నెక్స్ట్ అంటే పక్కకి వెళ్ళింది, టెంపింగ్ ఇక్కడే ఉంటుంది, మనం ఇంకా టెంప్ అప్డేట్ చేయలేదు. సో టెంప్ ఇక్కడ ఉంది, డాట్ నెక్స్ట్ అన్నప్పుడు ఇందులో నెక్స్ట్ వాల్యూ అడ్రస్ని ఇక్కడ చూడండి, టెంప్ డాట్ నెక్స్ట్ అన్నప్పుడు ఫస్ట్ నోడ్ దగ్గర నెక్స్ట్ అన్న లిస్ట్ నోడ్ అడ్రస్ ఉంటుంది కదా, నెక్స్ట్ అన్న దగ్గర. సో దాన్ని మనం ఏం చేస్తాను, టెంప్ డాట్ నెక్స్ట్ అన్న, టెంప్ ఇక్కడ ఉంది, ఇందులో అడ్రస్ దగ్గర టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఫస్ట్ లిస్ట్ నోడ్ యొక్క అడ్రస్ దగ్గర ఏ మోడిఫికేషన్ చేయమంటున్నాను, టెంప్ డాట్ నెక్స్ట్ అంటున్నా. టెంప్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, డాట్ నెక్స్ట్ దీని అడ్రస్ని దీనికి లింక్ చేస్తున్నా, ఆన్సర్ అక్కడ అయిపోయింది. ఓకే, ఒకవేళ ఈక్వల్ కాలేదు అనుకో, ఏం చేయాలి, టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. ఈక్వల్ కాలేదంటే, ఎలిమెంట్స్ ఈక్వల్ కాలేదంటే ఏం చేయాలి, మనం ముందు మూవ్ అవుతూ ఉండాలి, ఎందుకంటే తర్వాత ఎక్కడన్నా డూప్లికేట్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ 2 చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ 2లో ఏమైంది, ఈ లూప్ అర్థమైంది కదా మీకు. ఫస్ట్ది టెంప్ డాట్ వాల్యూ అంటే ఇది వచ్చింది, డాట్ నెక్స్ట్ వాల్యూ అంటే ఇది వచ్చింది, 2 ఈక్వల్ అయినాయి. ఏం చేశాను, దీని దగ్గర డాట్ నెక్స్ట్, ఇక్కడ చూడండి డాట్ నెక్స్ట్ అన్నాం కదా, దీని దగ్గర నెక్స్ట్ వాల్యూ యొక్క అడ్రస్ దీని ఇచ్చాను. సో ఇప్పుడు 1 ఈ 2 లింక్ అయినాయి. ఓకే, లింక్ అయిన తర్వాత నెక్స్ట్ అడ్రస్లో ఏమవుతుంది, టెంప్ ఎక్కడ ఉంది, ఇప్పుడు ఇక్కడికి అప్డేట్ అయింది, అవునా కదా, చేస్తాం కదా, అప్డేట్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ దీంతో కంపేర్ అవుతుంది, మ్యాచ్ అవ్వలేదు ఇక్కడ. సో ఏమైంది, ఇక్కడ డాట్ నెక్స్ట్లోకి వెళ్ళింది, ఇక్కడికి వచ్చింది ఇప్పుడు టెంప్ మళ్ళీ ఇక్కడ దీంతో కంపేర్ అవుతుంది. కంపేర్ అయిన తర్వాత ఏమైంది, ఇంకా డాట్ నెక్స్ట్ వాల్యూస్ ఏమి ఉంటాం, ఎందుకంటే ఇక్కడ చూడు ఈ కండిషన్లో ఆగిపోద్ది అనమాట అక్కడితో. ఓకేనా, సో మనకు అవుట్పుట్ ఇలా వస్తుంది. సో మనకి ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత లూప్ అయిన తర్వాత రిటర్న్ ఏం చేయాలి, రిటర్న్ హెడ్, ఎందుకంటే మెయిన్ నోడ్ యొక్క అడ్రస్ మన దగ్గర ఉంది. సో దాన్ని మనం డైరెక్ట్ రిటర్న్ చేయొచ్చు అనమాట. సో ఇది ఒకటే అప్రోచ్, దీనికి చాలా ఈజీ క్వశ్చన్. సో ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నా. సబ్మిట్ కూడా చేసేద్దాం. ఏం లేదు, జస్ట్ మధ్యలో లింక్ తీసేసి దానికి యాడ్ చేస్తున్నాం అంతే. ఓకేనా, సో ఇందాక చెప్పిన అప్రోచ్ ఏంటంటే మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ అప్రోచ్ అనమాట. అది O(n) టైం కాంప్లెక్సిటీ అండ్ అలాగే O(1) స్పేస్ కాంప్లెక్సిటీ తీసుకుంటుంది. ఇది మనం రికర్షన్లో కూడా సాల్వ్ చేయొచ్చు. రికర్షన్లో ఏంటంటే టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O(n) స్పేస్ కూడా O(n) అనమాట, ఎందుకంటే ఇది రికర్సివ్ కాల్స్ జరుగుతాయి. అలా ఈ రికర్సివ్ కాల్స్ అన్నీ కూడా ఒక దగ్గర స్టోర్ అవ్వాలి. ఎందుకు స్టోర్ అవ్వాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రికర్షన్ కాల్స్ అనేది దానికైతే కాల్ చేసుకునే ఫంక్షన్ ఒక 10 సార్లు కాల్ చేసుకుంది అనుకో, 10 కూడా స్టోర్ అవ్వాలి. ఎలా స్టోర్ అవ్వాలి, జస్ట్ ఒక స్టెప్స్ కింద చెప్తా చూడు, 1 2 3 4 5 6 ఇలా 6 టైమ్స్ కాల్ అయింది అనుకో, 6 నుంచి 5కి ఒక వాల్యూ రిటర్న్ అవ్వాలి, 5 నుంచి 4కి అలా ఇలా మొత్తం ఇలా ఎన్ని కాల్స్ అయినాయో అన్ని కాల్స్ రిటర్న్ చేసుకుంటూ రావాలి మెయిన్ దానికి. అర్థమైందా, సో 1 2 3 4 5 6 6 స్టెప్స్ కిందకి వెళ్ళి అనుకో, 6 నుంచి మళ్ళీ 5కి, 5 నుంచి 4కి, 4 నుంచి 3కి, 3 నుంచి 2, 2 నుంచి 1, అప్పుడు ఆ 1 ఇవన్నీ తీసుకున్న తర్వాత 1 అనేది మెయిన్ ఆన్సర్ రిటర్న్ చేస్తుంది. ఇది రికర్షన్లో జరిగే కాన్సెప్ట్ అనమాట.
ఓకే, సో ఇందులో కూడా కోడ్ చాలా ఈజీనే, అంత కష్టమేం కాదు. బట్ ఏంటంటే రికర్షన్ మనం ఇంకా టచ్ చేయలే కదా ఆ టాపిక్ అనేది, సో అందుకని చెప్పి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. బట్ ఎంత ఈజీ కుదురుతుందో ఈజీగా చెప్తాను చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రికర్షన్ రాయాల్సింది బేస్ కండిషన్. ఈ కండిషన్ రాయకపోతే ఇంకా రికర్షన్ కాల్స్ అలా జరుగుతూనే ఉంటాయి అన్నమాట, ఇన్ఫినిట్ అయిపోతాయి. సో మెయిన్ ఎక్కడ ఈ రికర్సివ్ కాల్స్ ఆగాలో అది ఇవ్వాలి. సో ఇక్కడ ఇందులో ఎక్కడ ఆగుద్ది అనుకుంటున్నారు? ఒకటి, ఇంకా ఎలిమెంట్స్ లేకపోవచ్చు, లేదంటే లాస్ట్ ఎలిమెంట్ అయి ఉండొచ్చు. సో ఇవి ఏం చేస్తాం సింపుల్గా, ఇఫ్ నాట్ హెడ్ ఆర్ నాట్ హెడ్ డాట్ నెక్స్ట్ ఇలాంటి లేనప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్ రిటర్న్ హెడ్. సో మనం మెయిన్ కండిషన్ రాయాలి. ఏం రాయాలి? ఇఫ్ హెడ్ డాట్ వాల్యూ ఈక్వల్ టు హెడ్ డాట్ నెక్స్ట్ డాట్ వాల్. నేను డైరెక్ట్ హెడ్ రాసేస్తుంది ఏంటి, టెంప్ తీసుకోవాలి కదా, హెడ్ పోద్దాను కదంటే ఇది రికర్సివ్ కాల్స్. సో మెయిన్ మెథడ్ దగ్గర హెడ్ వాల్యూ ఎలాగ ఉంటుంది, నెక్స్ట్ దానికి మనం అప్డేట్ చేసుకుంటూ పంపుతాం. ఓకే, సో ఒకవేళ ఇలా ఈక్వల్ అయిందనుకో, హెడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్ డాట్ నెక్స్ట్ లింక్ మార్చేసాం. మార్చిన తర్వాత మళ్ళీ మన రికర్సివ్ కాల్స్ కంటిన్యూ అవ్వాలి కదా. సో కంటిన్యూ అవ్వడానికి ఏం చేస్తాం, రిటర్న్ డిలీట్ డూప్లికేట్స్. ఆ ఫంక్షన్ నేమే కాపీ చేసుకొని రాసుకోండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు, ఎర్రర్స్ రాకుండా ఉంటాయి. దీనికి మనం హెడ్ పాస్ చేయాలి. ఇక్కడ నుంచి ఏమవుతుందంటే, ఇక్కడ ఇది అప్డేట్ చేస్తాం కదా ఒక 2 ఎలిమెంట్స్, అంటే లైక్ ఇక్కడ ఇది అయింది కదా. సో ఈ 2 సార్ట్ అయిపోయినాయి అనుకో. ఇది చాలా చిన్న ఎగ్జాంపుల్, సో అందుకని చెప్పేసి ఇది చెప్తాను. సో ఇక్కడ చూడు, హెడ్ డాట్ వాల్యూ నెక్స్ట్ వాల్యూ 2 ఈక్వల్ అయినాయి అనుకో. ఏం చేస్తాం, లింక్ మార్చేసాం. మార్చిన తర్వాత ఏమైంది, మళ్ళీ హెడ్ అనేది ఇక్కడ ఎందుకు రాస్తున్నానంటే ఇలాగా, మళ్ళీ ఎందుకు పాస్ చేస్తున్నానంటే చెకింగ్ జరగాలి. ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఈ 1 ఎగిరిపోయింది ఫస్ట్ ఇటరేషన్లో, అంటే ఫస్ట్ రికర్సివ్ కాల్లో 1 ఎగిరిపోయింది. మనకి నెక్స్ట్ ఇంకా ఏమున్నట్టు 1 2 3 ఉన్నాయి. సో అవి కూడా చెకింగ్ కావాలి కదా. సో అలా మళ్ళీ కాల్స్ అనేవి జరుగుతాయి అనమాట. సో ఇది అయిన తర్వాత ఇఫ్ రాస్తాం, చెకింగ్ చేస్తున్నాం, అప్డేట్ చేసేస్తున్నాం. ఇంకో కేసు ఉంటుంది, ఎల్స్ ఉంటుంది కదా. ఎల్స్ ఏం చేయాలి మనం, ఎల్స్లో కూడా సేమ్, హెడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ డిలీట్ డూప్లికేట్స్ ఆఫ్ హెడ్ డాట్ నెక్స్ట్. ఇది ఎందుకు రాసావు బ్రో అని మీరు అనొచ్చు, చెప్తా చూడు. ఫస్ట్ ఇది రన్ అవుతుంది కదా, ఈ ఎగ్జాంపుల్ ప్రకారం చూసుకుంటే ఇది రన్ అవుతుంది. ఈ 1 రిమూవ్ అయిపోద్ది ఫస్ట్ రికర్షన్లో. ఓకే, ఈ 1 రిమూవ్ అయిపోయి 1 2 3 ఉన్నాయి, అవునా. నేను ఏం రిటర్న్ చేస్తున్నా, ఇక్కడ హెడ్ రిటర్న్ చేస్తున్నా. హెడ్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది హెడ్ అన్నది 1 దగ్గరే ఉంది. కాకపోతే ఈ లింక్ తీసేసి దీని ప్లేస్లో దీన్ని లింక్ చేసేసాం, అదేందా, దీన్ని బయటకు పొమ్మన్నాం. సో హెడ్ ఎక్కడే ఉంది, హెడ్ నెక్స్ట్ వాల్యూ అంటే 2 తర్వాత 3 ఉన్నాయి. ఓకేనా. సో మనకి ఫస్ట్ రికర్సివ్ కాల్ అయిన తర్వాత ఇలా అప్డేట్ అయింది. ఇక్కడ ఏమన్నాను నేను, ఇది అయిపోయింది, అప్డేట్ చేసిన తర్వాత ఏం చేశాను, డిలీట్ డూప్లికేట్స్ ఆఫ్ హెడ్ అన్నా. మళ్ళీ ఈ ఫంక్షన్కి హెడ్ అనే వాల్యూ పాస్ చేశాను. ఓకేనా. ఇప్పుడు ఏమొచ్చింది మనకి అవుట్పుట్ కింద, అంటే నెక్స్ట్ రికర్సివ్ కాల్కి ఏమొచ్చింది, 1 2 3 అని వచ్చింది లింక్ లిస్ట్. సో ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మళ్ళీ చెక్ అవుతుంది. ఈ 1 ఈ 2 చెక్ అవుతాయి. ఇది ట్రూ అవుతుందా, అవ్వదు. అప్పుడు ఏం చేయాలి, హెడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ డిలీట్ డాట్ హెడ్ డాట్ నెక్స్ట్ అన్నా. అంటే ఈ హెడ్ని ఎక్కడ ఉన్నదాన్ని డాట్ నెక్స్ట్ అన్నాం కదా. సో ఇక్కడ మూవ్ చేశాను, సెకండ్ ఎలిమెంట్కి మూవ్ చేసి దాన్ని దేనికి పాస్ చేశాను, మళ్ళీ ఈ ఫంక్షన్కే పాస్ చేశాను. ఇలా ఏమవుతుందంటే మల్టిపుల్ టైమ్స్ ఎక్కడన్నా డూప్లికేట్స్ ఉంటే రిమూవ్ అయిపోయి యాడ్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్కి వెళ్తూ ఉంటాయి. లాస్ట్గా మొత్తం అన్నీ సాల్వ్ అయిన తర్వాత అన్నీ ఒక్కొక్కటి చెప్పాను కదా, స్టెప్ బై స్టెప్ వెళ్తాయని. ప్రతిదీ బ్యాక్ వచ్చేసి అన్నీ లింక్ అయ్యి మనకి ఫైనల్ అవుట్పుట్ వస్తుంది అనమాట. సో మరి ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. సో మనకి మెథడ్ ఎలా వరకు వద్ది, ఒక రిటర్న్ రాయాలి, ఖచ్చితంగా ఏదో రిటర్న్ చేయాలి మెథడ్ అన్నది. నేను ఆల్రెడీ చెప్పా 6 స్టెప్స్ వేసాం కదా, 6 నుంచి 5, 5 నుంచి 4, 4 నుంచి 3, 3 నుంచి 2, 2 నుంచి 1 కూడా మనకి రిటర్న్ చేయాలి. అంతే కదా, ఒక ఫంక్షన్ ఎందుకు రాస్తున్నావు, దానికి ఒక వాల్యూ పాస్ చేసామంటే అది ఏదో పంపించారు వెనక్కి. సో 1 కూడా రిటర్న్ చేయాలి. ఏం రిటర్న్ చేయాలి, సింపుల్గా హెడ్ రిటర్న్ చేస్తే చాలు, ఎందుకంటే 1 దగ్గర ఆల్రెడీ హెడ్ ఉంది. సింపుల్గా మనం ఇది పాస్ చేసాం, మనకి అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. రికర్షన్ అనేది చెప్పడం చాలా కష్టం, బట్ ఐ హోప్ మీకు క్లియర్గా చెప్తున్నాను అనుకుంటున్నాను. ఓకే, సో సబ్మిట్ కూడా చేసేస్తాను. ఇది కూడా రన్ అయింది చూడండి. ఇందాకతో పోల్చుకుంటే మరి దారుణం అనమాట. ఇది 2 రకాలుగా మనం అయితే ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేసాం. సో ఐ హోప్ మీకు క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వీడియోని రిఫర్ చేయండి. అయినా అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయడం అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. మళ్ళీ రేపటి మేము ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.